మహబూబ్ నగర్లో తన ఇంటిని కూల్చేశారని ఓ దివ్యాంగుడు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. మహబూబ్ నగర్లోని క్రిస్టియన్పల్లి సమీపంలో ఆదర్శ్ నగర్లో అధికారులు 75 ఇళ్లను కూల్చివేశారు. పేదలే ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా దివ్యాంగుడైన తను చంటిపిల్లతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ ఓ వ్యక్తి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాజీ మంత్రిని వెంటబెట్టుకుని కాలనీలోకి తీసుకువెళ్లిన స్థానికులు కూలిపోయిన ఇళ్లను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రభుత్వం పునరావాస ప్రత్యామ్నాయాలను చూపించకుండా ఇలా 75 ఇళ్లను నేలమట్టం చేశారంటూ స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, పరిహారం చెల్లించే వరకు బీఆర్ఎస్ తరపున తాము పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ స్థానికులకు ధైర్యం చెప్పారు. పడుకోవాలి అంటే ఆడపడుకోవాలి ఏం భయపడదులేమ్మా, భయపడదు అంతా చేస్తుంది. అవునా సిలిండర్ పండుతుంది. సిలిండర్ తీసుకుంటాం, సామాన్లు తీసుకుంటే సామాన్ తీసుకుంటే కూడా లేదు. మూడు బస్సుల పోలీసు వచ్చారు సార్. అసలు ఇద్దరిని గమనిస్తారు. సార్ చాలా మంది చాలా అట్లనే ఉంది. ఇంకోటి కరెంట్ లేదంటే కూడా ఇద్దరిని పెట్టి కరెంట్ కట్ చేసి కరెంట్ మొత్తం కరెంట్ కట్ చేసి మెల్లగా జరగండి. ఎక్కడ కరెంట్ మీటర్ ఉంది. ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు ఇచ్చినాము, లైట్లు ఇచ్చినాము, సీసీ రోడ్ ఇచ్చినాము, రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది. ఇంకా దౌర్జన్యం చెప్పండి. అమ్మా నువ్వు భయపడకు. ఈ నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళే చెల్లించాలి. మీరు ఇక్కడే ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి, మీకేం వేరే లేదు కదా. మీరు ఇక్కడనే ఉండండి. ప్రభుత్వమే కట్టియాలి, లేదంటే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. వీళ్ళు కట్టుకున్నందుకు చెప్తే కూడా వినకుండా ఉదయం సార్ అని చూపిస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు చూడట్లేదు సార్. పట్ట ఎక్కడిది మీకు ఎట్లుండొచ్చింది, ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. చెల్లపోతే మీరు పట్టయ్యని చెప్పండి. పేదోళ్ళే కదమ్మా. లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్టు ఇవ్వండి, మీ ఫోటోలు పెట్టియండి.